తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవనమలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, మీ అందరి ప్రార్థనల ద్వారా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ప్రారంభించబడ్డాయి. మొదటి రాత్రి బహు అద్భుతంగా, బహు మహిమకరంగా కృపగల దేవుడు జరిగించారు. వేలాది కొలది ప్రజలు మొదటి దినమే దైవ సన్నిధికి తరలి రావటానికి ప్రభు కృప చూపించారు. ప్రార్థించి పాల్పంపులు పొంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ మీ ప్రార్థనలో మమ్మల్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసిన మీ అందరికీ మినిస్ట్రీస్ తరపున నా చేతులు జోడించి హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు పగలు 10 గంటలకి ప్రత్యేకమైన ప్రార్థన కూటం, ఈరోజు రాత్రి, రేపు పగల ఆరాధనలు, రేపు రాత్రి, ఈ 2 దినాలు మీటింగ్కి మిమ్మల్ని మీ కుటుంబాలను ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ ఉన్నాం. గొప్ప ఉద్యోగ జ్వాల పరిశుద్ధాత్మ దేవుడు ఈ మీటింగ్స్ ద్వారా మన ఒక్కొక్కరి హృదయాల్లో నవనూతనంగా ప్రభువారు పుట్టించబోతున్నారు. తరలిరండి, పడిపోయిన బలిపీఠాలు కట్టుకుందాం, ఆరిపోయిన దివిటాలను వెలిగించుకుందాం. ఒక గొప్ప నూతనత్వాన్ని ఈ మీటింగ్స్లో కన్నులారా చూచుదుంగాక, వ్యక్తిగత జీవితంలో అనుభవించుదుంగాక. మంచిది. మరి ప్రాముఖ్యంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ దేవుని కృపను బట్టి నిన్నటితో 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ దేవుడు మన పరిచర్యకు అనుగ్రహించారు. ప్రార్థించిన మీ అందరికీ, ప్రార్థించడం మాత్రమే కాదు, వాక్యం విని అనేకులకు షేర్ చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతూ సహకరిస్తున్న మీ అందరికీ నా చేతులు జోడించి వినయ మనస్సుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతగా మాకు సహకరిస్తూ అనేకులకు షేర్ చేస్తూ అనేక మంది సబ్స్క్రైబర్స్ని ఈ మినిస్ట్రీకి జాయిన్ చేస్తూ పరిచర్యలో పాలిభాగస్తులైన మిమ్మును మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు సమృద్ధిగా దీవించి వర్ధెల చేయునుగాక. ఆమేన్. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం, ఓ ప్రత్యేకమైన వర్తమానం. ఎందుకు పదే పదే దేవుని వాక్యం వినాలి? దేవుని వాక్యాన్ని పదే పదే ఎందుకు చదవాలి? ఇన్ని మీటింగ్స్ ఎందుకు ఏర్పాటు చేయబడాలి? దేవుని వాక్యం వినటానికి ఇంతగా ఎందుకు మనం ఆతృత పడుతూ దైవ సన్నిధికి రావాలి? దేవుని మాట ఎంత శక్తివంతమైనదో కొన్ని వాక్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి. కీర్తనల గ్రంథం 29వ కీర్తన, 29వ కీర్తన 4వ చరణం నుంచి 9వ చరణం వరకు కొన్ని చరణాలు చదువుతాను. 4వ చరణం. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావము గలది, యెహోవా స్వరం దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలు మొక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. యెహోవా స్వరం, యెహోవా మాట బలమైనది. ఈ సృష్టిలో ప్రధాని మాట కంటే, రాష్ట్రపతి మాట కంటే, పేరుగాంచిన ఏ అధికారి మాట కంటే దేవుని మాట, దేవుని స్వరం బలమైనది.
ఏంటి ఆ దేవుని స్వరంలో ఉన్న బలం? పాపిని పవిత్రుడిగా మార్చగలిగిన శక్తి, పాపపు స్థితిని తెలియచేసి ఆ పాపపు ఊబిలో నుండి మనుషులను బయటకు తీసుకురాగలిగిన ఆ బలం, ఆ శక్తి ప్రపంచంలో దేవుని మాటలో మాత్రమే ఉంది. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పుస్తకంలో మాట్లాడుతూ అపోస్తులైన పౌలు వారు ఇలా అంటారు, చూడండి 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఎలాంటిదట? సజీవమైనదై బలము గలదై. ప్రపంచంలో రెండంచులు కలిగిన ఖడ్గాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికంటే వాక్యం వాడిగలిగినదై ప్రాణాత్మ శరీరములలోకి మూలుగులలోనికి ఎముకల్లోనికి దూరుతూ అంతరంగంలో ఉన్న పాపాన్ని వెలికి తీసి నీవెలాంటి వాడివి అని తెలియచేస్తుంది. మన జీవితం ఎలాంటిదో తెలియచేయటం మాత్రమే కాదు, ఆ స్థితి నుంచి మనల్ని విడిపించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో దాగుంది. ఇప్పుడు ఒక పేషెంట్ ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళాడు. బ్రెయిన్లో ఉన్న నరాలు ఎంఆర్ఐ స్కానింగ్ చూయించగలిగిద్ది, కానీ ఆ మెదడులో ఉన్న ఆలోచనలు అది బయట పెట్టగలదా? నో. గుండెలో ఉన్న వాల్స్ ఎలా పనిచేయగలుగుతాయో చూపించగలుగుతుంది, కానీ ఎస్, హృదయంలో ఎలాంటి ఆలోచనలు గూడుగట్టుకున్నాయో హృదయపు తలంపులను ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్ బయలుపరచగలదా? చేయలే. వాటిని బయలుపరచగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో ఉంది. బయలుపరిచి ఆ బలహీనత నుంచి విడుదల ఇవ్వగలిగిన శక్తి, ఆ బలం దేవుని వాక్యంలో ఉంది. నేను చాలాసార్లు చెప్తా, ఒక దొంగ, పేరుగాంచిన దొంగ, చిన్న వయసులో ఆ దొంగల ముఠాలు జాయిన్ అయి బహు చాకచక్యంగా దొంగతనాలు చేసేవాడు. ఓ రోజు 2 దైవజనులు వెళ్తూ ఉంటే వాళ్ళను పట్టుకొని కొట్టి చంపి వారి చేతిలో, వారి సంకనున్న బ్యాగులో ఏవేవో ఉన్నాయనుకొని అవి ఓపెన్ చేసి చూస్తే వాటిలో బైబిల్స్ ఉన్నాయి. ఏంటా ఇదని అట్లా తీసుకొని వెళ్ళి బైబిల్ ఓపెన్ చేసి చూస్తే అతనికి ఏ వాక్యం కనపడిందో తెలుసా? దొంగలు, వ్యభిచారికులు, నరహంతకులు దేవుని రాజ్యానికి పాత్రులు. కొరింథీ పత్రికలో రాయబడిన మాట. దొంగలు దేవుని రాజ్యానికి పాత్రులు కాదు. ఆ మాట విని గడగడ వణుకుతూ దొంగతనాన్ని విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగాడట. ఆమేన్. ఆ దొంగను మార్చింది ఏది? పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు దొంగను మార్చలేకపోయాయి. తల్లిదండ్రుల బుద్ధి మాటలు, భార్య కన్నీరు భర్తను మార్చలేకపోయింది. ఆ కర్కోటకుడైన దొంగను మార్చగలిగిన శక్తి జీవం కలిగిన దేవుని వాక్యంలో ఉంది. దైవజనాంగమా, ఈరోజు రేపు బలమైన దేవుని వాక్కులు దేవుడు వినిపించబోతున్నారు. తరలిరండి, యెహోవా స్వరం బలమైనది. రెండవది, యెహోవా స్వరం ప్రభావము గలది. ఏమని రాసింది? యెహోవా స్వరం ప్రభావము గలది. పరిశుద్ధ లేఖనాల్లో దేవుని ప్రభావం ఎన్నెన్నో మహత్కార్యాలు, అద్భుతాలు జరిగించినట్లుగా లేఖనాల్లో చూస్తాం. మెట్టుకు 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అదే రక్తస్రావపు రోగి, కొన్ని సంవత్సరాల బట్టి బాధపడుతున్న తల్లి యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకొనిన తోడనే ఆయనలో నుండి ప్రభావం బయలుదేరి రోగికి స్వస్థతను చేకూర్చింది కదా. నిజమే. యేసుక్రీస్తు అంటే వాక్యం, వాక్యమే యేసుక్రీస్తు కదా. వాక్యం బయలుదేరుతూ ఉంటే ఆ వాక్యంలో నుండి ప్రభావం బయలుదేరి రోగులను స్వస్థపరుస్తుంది, బలహీనులను బలాఢ్యులుగా మారుస్తుంది. అనారోగ్యంతో కృంగిపోయిన ప్రజలకు
ఆరోగ్యాన్ని, స్వస్థతను, విడుదలను ఇవ్వగలిగిన శక్తి, ప్రభావం కలిగిన దేవుని వాక్యంలో దాగి ఉంది. నిజమే. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులు వాళ్ళు పరిచర్య చేసిన విధానం సువార్తల్లో చూస్తాం కదా. వారు దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు వెంటనే జరుగుతూ వచ్చాయట. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, వాక్యం వినేటప్పుడు అట్టి ఆసక్తితో వాక్యం వినండి. వింటూ ఉండగానే ఎట్టి బలహీనతతో నువ్వు పీడించబడుతున్నా, దీర్ఘకాలిక వ్యాధి అయినా, అది వారసత్వంగా వచ్చిన హెరిడిటీ రోగమైనా, నీ ప్రతి బంధకాన్ని తెంచగలిగిన శక్తి, ఆ ప్రభావం దేవుని వాక్యంలో దాగుంది. అంత మాత్రమే కాదు, ఆయన ప్రభావం ఏం చేస్తుందో చూడండి. యోబు గ్రంథం బహు చక్కటి మాట, 13వ అధ్యాయం 11వ వచనం. ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఆయన భయము మీ మీదకు రాదా? విన్నారా? ఆయన ప్రభావము మిమ్మును భయపెట్టదా? ఏంటి? ఆయన ప్రభావము నిన్ను భయపెట్టదా? అంటే దేవుని ప్రభావం ఒక వ్యక్తిలో భయాన్ని పుట్టించగలుగుతుంది. నిజమే దైవజనమా. ఈ దినాల్లో తల్లిదండ్రుల మాట పిల్లల హృదయాల్లో భయం పుట్టించిందో లేదో నాకు తెలియదు, కానీ ఒక అధికారి మాట తన దగ్గర పనిచేసే పనివాడిలో భయాన్ని పుట్టిస్తుందో లేదో నేను ఎరగను, కానీ మానవాళి గుండెల్లో భయాన్ని పుట్టించగలిగిన శక్తి జీవము కలిగిన దేవుని వాక్యంలో దాగుంది. ఆ భయం ఏం చేస్తుంది? యెహోవా యందైన భయము పవిత్రమైనది. యేసయ్యకి మహిమ కలుగును గాక. వాక్యం వినేటప్పుడు భయం పడుతుందా? నిజమే. సినిమా హాల్కి వెళ్ళినప్పుడు మనకు భయం పడుతుందో లేదో కానీ, ఓ భయంకరమైన దుర్ఘటన చూసినప్పుడు భయం పడుతుందో లేదో కానీ, దేవుని మందిరానికి వచ్చేటప్పుడే, అసలు ఆ మందిరపు గుమ్మం తొక్కేటప్పుడే ఓ తెలియని భయం. దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వింటే, ఆ వాక్యం వింటూ ఉండగా గుండెల్లో భయం పుట్టలేదా? ఎందుకు భయం పుట్టిందో తెలుసా? ఆయన సన్నిధి ప్రభావము గలది కనుక. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ రోజు యాకోబు బేతేల్లో పండుకున్నాడు. దేవుడు స్వరమెత్తి మాట్లాడాడు, యాకోబా యాకోబా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కులకు నిన్ను వ్యాపింపచేస్తా. నీ సంతానం మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నిటినీ ఆశీర్వదిస్తా అని ఆదరణ, ఓదార్పు, ధైర్యంతో కూడుకున్న మాటలు యాకోబుతో చెప్పాడు. యాకోబు నిద్రలో నుంచి మేలుకొని ఏమంటాడో తెలుసా? ఇది ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది భయాన్ని పుట్టించింది అంటాడు. నేను ఒక మాట అంట, అసలు భయాన్ని పుట్టించే మాట దేవుడేమన్నాడు అక్కడ? ఆదరణ పుట్టించే మాట, ధైర్యాన్ని పుట్టించే మాట కదా అంది కదా. కానీ అంటాడు ఇది ఎంతో భయంకరము. ఎందుకు భయం పుట్టించిందో తెలుసా? యాకోబు యాకోబు అన్నాడంటే నా పేరు ఆయనకి తెలుసు కదా. నేను ఇక్కడ పండుకున్నాను అంటున్నాడు కదా, నేను పండుకున్న పరిస్థితి కూడా తెలుసు కదా. ఇంట్లో నుంచి పారిపోయిన సంగతి దేవునికి తెలుసు కదా. ఇన్ని దేవునికి తెలిసిందంటే నా తండ్రిని మోసం చేసి వేషం వేసుకుని జ్యేష్ఠుని అబద్ధమాడి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించింది కూడా దేవునికి తెలిసి ఉంటుంది కదా. అది గుర్తొచ్చి దేవుని స్వరం విన్న తోడని భయపడుతున్నాడు. ఎస్, యెహోవా స్వరం ప్రభావము గలది. ఆ ప్రభావం మానవ హృదయాల్లో భయాన్ని పుట్టించేది. బిడ్లారా, పిల్లలు మాట వింటలేదా? వాడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడైనా మందిరానికి తీసుకురండి, దేవుని వాక్యం వినటానికి తీసుకురండి. ఆ వాక్యం భయాన్ని పుట్టిస్తుంది. 4వ మాట, యెహోవా స్వరం ఎలాంటిదో కీర్తనకర్త అక్కడ మాట్లాడుతూ దేవదారు చెట్లను విన్నారా? ఆ స్వరమట దేవదారు చెట్లను విరుస్తుందట, లెబానోను దేవదారు వృక్షములను
మొక్కలు మొక్కలుగా విరుచును. అంటే మానవాళి హృదయంలో విరిగి నలిగిన హృదయాన్ని అనుగ్రహించగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగి ఉంది. హృదయాన్ని బ్రద్దలు చేయగలిగిన శక్తి, కఠిన హృదయాలను మాంసపు ముద్దగా మార్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగి ఉంది. అమ్మా, ఇక మీదట పాపం చేయకో, ఇదే మాట ప్రభు అంది. ఆ మాట అన్న తోడనే వెక్కి వెక్కి ఏడుస్తూ యేసయ్య పాదాల మీద పడి తన జీవితాన్ని పాపాత్మురాలు అప్పగించుకోలేదా? నేనంట ఎంతోమంది ఆ తల్లి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడి ఉంటారు. రేయ్, ఈ వ్యభిచారపు వృత్తి వదిలే, ఈ పాప పనులు వదిలే, ఎందుకు ఈ అక్రమ జీవితం జీవిస్తావని అందరూ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమలాడి ఉంటారు. ఆ హృదయం కరగల, ఆ హృదయం విరగల. దేవుని స్వరం తాకిన వెంటనే మొక్కలు మొక్కలైపోయింది. విరిగి నలిగిన హృదయాన్ని ఆ తల్లికి అనుగ్రహించగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగుంది. దైవజనమా, నేను ముగిస్తున్నాను ఇక్కడ. విరిగి నలిగిన హృదయం దేవునికి ఎంత ఇష్టమో తెలుసా? వాక్యం విని నిర్లిప్తంగా వెళ్ళకూడదు. కనీసం ఒక్క చుక్క కన్నీటి బొట్టైనా ఆయన పాదాల మీద రాల్చి మనం వెళ్ళాలి. ఎందుకో చెప్పమంటారా? వాక్యం అంటుంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండును. విన్నారా? వణుకుచూ ఉండును, వాని మీదే నేను దృష్టి నిలిపాను అంటాడు. నా ప్రార్థన, నువ్వు వాక్యం వినేటప్పుడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు కూడికి వచ్చినప్పుడు, ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో యేసు నామం పేరిట నీ మీదే దేవుడు తన దృష్టిని నిలుపునుగాక. నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద దేవుడు తన దయాదృష్టి నిలుపునుగాక. ఆయన దృష్టి నిలపాలంటే వాక్యం విన్నప్పుడు మనం భయపడాలి, వణకాలి. అట్టి కృప దయగల దేవుడు అనుగ్రహించునుగాక. రండి, దేవుని స్వరం విందాం. రండి, మన బ్రతుకులు బాగు చేసుకుందాం. రండి, దేవుని ప్రభావాన్ని తనివితేరా అనుభవించుదాం. రండి, బలమైన వాక్యం చేత బలహీనతల నుంచి విడుదల పొంది ప్రభు కొరకు బలాజ్యులుగా బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలు. మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరిపిస్తున్నందుకు వందనాలు. ఈ పగలు, ఈ రాత్రి, రేపు పగలు, రేపు రాత్రి జరగబోతున్న ఈ కూడికల్లో మీ మహిమను మీ కన్నులారా చూచున్నట్లుగా విశేష కృప చూపి మహిమ పొందండి. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ ఉన్నాను. ఈ ప్రజలు దీవించబడుదురుగాక, ఈ ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక, ఈ ప్రజలు వర్ధిల్లుదురుగాక. మీ బలమైన స్వరం విని వాక్యపు వెలుగులో బ్రతుకులు దిద్దుకోవటానికి కావలసిన కృప ఒక్కొక్క బిడ్డకు దయచేసి మహిమ పొందమని చేతులెత్తి దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. ఈరోజు రేపు ఈ చివరి కూడికల్లో పాలు పంపులు పొంది మరెక్కువగా దైవాశీర్వాదాలు పొందుకొందురుగాక. థ్యాంక్ యూ.